జ్ఞానులు నశించిపోతున్నారు. జ్ఞానులు నశించిపోయే సమయంలో దానియేలు నిలబడ్డాడు. దానియేలు వలె నేను నిలబడాలి. షెడ్రక్, మెషక్, అబేద్నెగో అని వారు నిలబడ్డారు. అనన్య, మిషాయేలు, అజర్య వారి పేర్లు. వారు నిలబడ్డారు. తండ్రి, నేను, నా పిల్లలు నిలబడాలి, మేము నిలబడాలని చెప్పేసి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసముతో నిలబడతావో దేవుడు ఆ మర్మాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆ మర్మాన్ని బయలుపరుస్తాడు. ఒకప్పుడు నా చిన్నతనంలో ఊరికి ఒకటే ఉండేదండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఆరాధన చేస్తారు. కానీ ఇప్పుడు గల్లీకి ఒకటి ఉంది. మరి గల్లీకి ఒకటి ఉందంటే మనం ఏం చేయాలంటే మన గల్లీ కూడా మనమే ఒక మందిరాలుగా మార్చబడాలి. హల్లెలూయా. నీవు నడిచే దేవుని మందిరం అయితే నీలో ఉన్న మహిమను నీ ప్రక్కనున్న వారు చూస్తారు. హల్లెలూయా. మోషే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి బయటికి వస్తుందంటే తన ముఖంలో ఉన్న మహిమను చూడలేక ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? తమ ముఖాలను కప్పుకున్నారంట. నీవు ఈ యొక్క దేవుని మందిరానికి వచ్చి నువ్వు వెళ్తుండంటే నీలో ఉన్న మహిమను దేవుని బిడ్డలు చూడాలి. వారు కూడా దేవుని బిడ్డలే. వారు తప్పిపోయిన దేవుని కుమారులు, వారు తప్పిపోయిన దేవుని కుమార్తెలు. మరలా వారు మన గృహంలోకి, తప్పిపోయినటువంటి గొర్రెలు అనేకంగా ఉన్నాయి. మనం 99 అయితే ఒక గొర్రె బయట ఉంది. ఆ ఒక్క గొర్రె కోసం దేవుడే అంటాడు, నేను వచ్చాను, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ఇదేనా? ఆ తప్పిపోయిన వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను ప్రశాంతంగా ఉన్నాను తండ్రి, నా కుటుంబం రక్షణలోకి వచ్చింది దేవా అని